రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. 9 రోజులు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. రోజు ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ ఎస్సీ కాలనీలో వినాయక చవితి ని పురస్కరించుకొని వినాయకుని విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నవయువ గణేష్ మండలి వారు మాతంగి ప్రసాద్ పోల్కార్, విజయ్ రేగుంట, వేణు పోల్కార్, కిషోర్ రేగుంట, శ్రావణ్ పోర్ల స్వామి, దుర్గం ప్రతాప్, జంగేపెల్లి, శేఖర్, కూటికల నరేందర్ గార్లు కలిసి గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి వినాయక చవితి సందర్భంగా గ్రామములోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో కూర్చోబెట్టడం జరిగింది. వేద బ్రాహ్మణులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజ కార్యక్రమాన్ని గ్రామ పెద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, సతీమణి రేగుంట యశోద మాదిగ పూజలో కూర్చోవడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమంలో వీరితో పాటు గ్రామంలోని మహిళలు పోల్కార్ పుష్పతోట పెళ్లి, పద్మ పోల్కార్, లక్ష్మీకాల్కార్, పద్మ, జంగిపెల్లి రేణు పోల్కార్, సుశీల రేగుంట, ఉమా, కూటికల గణిత పోల్కార్, అరుణ రేగుంట, శివాని, జాడి, సుశీల, గోడిసెల వసంత వినాయకునికి మంగళహారతులతో పూలు, పత్రి, కొబ్బరికాయలు, అగరబత్తులు నైవేద్యము తీసుకువచ్చి వినాయకునికి సమర్పించి ఉపవాస దీక్షను విరమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహాన్ని ఎస్సీ కాలనీలో కూర్చోబెట్టి ధూపదీప నైవేద్యాలతో 9 రోజులు పూజించి అనంతరము నిమజ్జనం చేయడం జరుగుతుంది. గ్రామములోని మహిళలు, యువకులు 9 రోజులు భక్తి శ్రద్ధలతో విఘ్నాలు తొలగించే వినాయకుని పూజించి వారి కృపకు పాత్రులు కావాలని నియమ నిష్టలతో ఉపవాస దీక్షతో భజన కార్యక్రమాలతో ప్రతిరోజు విఘ్నేశ్వరుని, ఈశ్వర సుతుని, పార్వతీ తనయుణ్ణి, షణ్ముఖ అగ్రజులని పూజించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే నవయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో యువకులు లక్కీ డ్రా కూపన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. లక్కీ డ్రాలో ఒక స్కూటీని అలాగే 43 ఇంచుల టీవీ లక్కీ డ్రాకు పెట్టడం జరిగింది. ఒకరికి 150 రూపాయల చొప్పున లక్కీ కూపన్లను అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు లక్కీ కూపన్లకై సంప్రదించగలరు. महाराज की बोलो, गणेश महाराज की जय गणेश, जय जय गणेश, जय गणेश, जय गणेश, जय गणेश, जय गणेश, जय गणेश, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की जय गणेश, जय गणेश, जय गणेश, बोलो गणेश महाराज की, गणपति की, बोलो गणेश महाराज की, बोलो विघ्नेश्वर महाराज की, बोलो विघ्नेश्वर महाराज की, बोलो विघ्नेश्वर महाराज की जय गणेश, जय गणेश, जय गणेश. ఇప్పుడే వస్తారా మీరు? बोलो विघ्नेश्वर महाराज की, विघ्नेश्वर महाराज की, बोलो गणेश महाराज की जय गणेश, जय गणेश, जय गणेश. మంగళారతులు అక్కడ పెట్టుకున్నందుకు కూడా ఈరోజు గ్రామంలో మన విఘ్నేశ్వరుని ప్రతిష్ట, తర్వాత పూజా కార్యక్రమం, అనంతరము 9 రోజులు నవరాత్రులు విఘ్నేశ్వరుని మరి ప్రతిరోజు కాబట్టి మహిళా సోదరులందరూ కూడా మరి ఈ పూజా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నాము. नमः शिवाय, नमः शिवाय, दिव्यांबराय, दिगंबराय, आनंद मंगल कर्पूर चैतन्य, आनंद मंगल कर्पूर नीरांजन दीपं दर्शयामि. ఆకుతోని దాని చుట్టూ నీళ్లు దింపి కింద పోయి అక్కడ ఆకు మళ్ళా ఒకసారి చేయితోని భగవంతుడికి చూపించి మీరు తీసుకోండి.
ఆనంద మంగళ కర్పూర నీరాంజన దీపం దర్శనం. మీరు తీసుకోండి, దాని చుట్టూ ఇలా చేయబెట్టి మీరు తీసుకోండి. ఒక్కసారి నాకు మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలి. రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జనకాపూర్ నందు జనవిజ్ఞాన వేదిక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అక్కడ మూఢనమ్మకాల సంఘటనతో కొంతమంది ప్రజలు బలైతూనే ఉన్నారు. ఇట్టి ప్రమాదాన్ని నివారించడానికి రాష్ట్రంలో మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మహాసభలో మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 5(1)(a)లో పొందుపరిచిన అంశాలను సొసైటీలో ప్రమోట్ చేయడం కోసం ఏర్పడిందని, ఇట్టి జన విజ్ఞాన వేదికకు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు మేధావులు అందరూ సపోర్ట్ చేసి బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో జనవిజ్ఞాన వేదిక కృషి చాలా అవసరమని, ఎందుకంటే ఈ జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని, వీరు చదువుకు మరియు సైన్స్ పరిజ్ఞానానికి దూరంగా ఉండటం వల్ల వీరు సైన్స్ ఫలితాలను పొందలేకపోతున్నారని, ఇట్టి ప్రజలకు జనవిజ్ఞాన వేదిక కృషి వల్ల సైన్సు ఫలితాలు ప్రతి ఒక్కరికి అందవలసిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని 2024 నుండి 2026కు ఎన్నుకోవడం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కటుకం మధుకర్, అధ్యక్షులుగా మహాకళ రాజ కమలాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి రాజేష్, కోశాధికారిగా గంగారాం, ఉపాధ్యక్షులుగా జాడి ప్రవీణ్, వైరాగడే లక్ష్మణ్, దూస నారాయణ, సూత్రాల వేణు, కార్యదర్శులుగా జాదవ్ గోవిందరావు, కృష్ణచారి, బసర్కర్ ప్రకాష్, రాపెల్లి సఫల్, విద్యా కమిటీ కన్వీనర్గా తిరుపతయ్య, చెక్కుముకి కన్వీనర్గా తౌటం శ్యాంసుందర్, శాస్త్ర ప్రచార కన్వీనర్గా లకావత్ శంకర్, సాంస్కృతిక కన్వీనర్గా దామోదర్, సోషల్ మీడియా కన్వీనర్గా చాపిలే సాయి కృష్ణ, పర్యావరణ కన్వీనర్గా కోట శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ గారు ప్రకటించడం జరిగింది. మన దేశంలోనే ఉన్నాయా మూఢనమ్మకాలు అంటే ప్రపంచమంతటా రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు లేని దేశం లేదు, మూఢనమ్మకాలు లేని సమాజం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎక్కడైతే విద్య, వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించబడతాయో అక్కడ మూఢనమ్మకాలు అనేవి ఉండవు. జనవిజ్ఞాన వేదిక అందుకే విజ్ఞానాన్ని అంటే వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించాలనే కోసం కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వార్షిక సమావేశం అంటే మహాసభగా అందరం ఏర్పాటు చేసుకొని కొత్త నూతన కమిటీని ఈరోజు మనం ఆసిఫాబాద్కి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ సమావేశం. జనవిజ్ఞాన వేదికలో అంటే ఒక మూఢనమ్మకాలే కాకుండా సబ్ కమిటీలుగా అన్ని రంగాల మీద జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుంది. అయితే మన దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల కొన్నిటికే పరిమితం ఉంటుంది. అంటే సబ్ కమిటీలు ఏముంటాయంటే విద్యారంగ సబ్ కమిటీ, వైద్య రంగ సబ్ కమిటీ ఉంటుంది, సాంస్కృతిక రంగం ఉంటుంది, అలాగే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఉంటుంది. రెండోది సోషల్ మీడియా, ఈ రోజులలో సోషల్ మీడియా, శాస్త్ర ప్రచార కమిటీ, సమత మహిళలకు సంబంధించిన కమిటీ. ఇన్ని రంగాలలో జనవిజ్ఞాన వేదిక పనిచేయాలి. వాస్తవానికి ఇన్ని అంశాలు తీసుకోవడం జరిగింది.